ప్రజలు నిన్ను ద్వేషించినప్పుడు నువ్వు భయపడకూడదు. వెన్ పీపుల్ హేట్ యూ, డు నాట్ ఫియర్. ఈ లోకంలో మనుషులు మనల్ని ప్రేమించేవారు ఉంటారు, ద్వేషించేవారు కూడా ఉంటారు. అందరూ నిన్ను ప్రేమించాలి, ఎవ్వరు నిన్ను ద్వేషించొద్దంటే అది జరగని పని. నువ్వు ఈ లోకంలో ఉన్నప్పుడు ప్రేమ అనుభవిస్తావు, ద్వేషం అనుభవిస్తావు, మన్నన అనుభవిస్తావు, విమర్శ అనుభవిస్తావు. ప్రజలు నిన్ను కొన్నిసార్లు పొగడతారు, పొగిడిన వారే నీ మీద నింద వేయచ్చు. ఏది ఏమైనా నీకు ఒక బ్యాలెన్స్డ్ అప్రోచ్ ఉండాలి. జీవితం గురించి ఒక బ్యాలెన్స్ ఉండాలి. ఎలాగంటే ఎవరైనా నిన్ను బాగా పొగిడినప్పుడు చాలా సంతోషించి ఆనందించి ఉబ్బిపోయి, ఎవరైనా నిన్ను కోపగించినప్పుడు, నిన్ను ద్వేషించినప్పుడు, నిన్ను నిరాకరించినప్పుడు, నిన్ను విమర్శించినప్పుడు వెంటనే నువ్వు కృంగిపోవడం, వెంటనే కానీ ఒక మూడవుట్ అంటారు కదా, చతికిలబడిపోయి నీకు దేవుడిచ్చిన పనులను ఆపేసి కృంగిపోయి ఒక దగ్గర చతికిలబడి నేను ఇక ఏం చేయను, ఇంకా నా పని అయిపోయింది అని అలాగూ నువ్వు నీరసించిపోవడం ఏమాత్రం దేవుని చిత్తం కానే కాదు. ఎందుకంటే నీవు రక్షణ పొందిన దేవుని బిడ్డవు, యేసు ప్రభు రక్తం చేత కడగబడినవాడు. కాబట్టి నీకు ఈ లోకంలో ఉన్న వారి కంటే అద్భుతమైన శక్తి నీకున్నది. ఆ శక్తి నువ్వు తెలుసుకోవాలి. నీకు ఒక స్థాయి ఉన్నది, ఇతరులకు లేని స్థాయి ఉంది, ఇతరులకు లేని ఒక భాగ్యం ఉంది, ఇతరులకు లేని ఒక బంధము దేవునితో ఉంది, దేవుని వాక్యం నీలో ఉంది, దేవుని బిడ్డల సహవాసం ఉంది. నీవు క్రమ పద్ధతిగా ప్రతి ఆదివారం దేవుని ఆలయంకి వస్తున్నావు, దేవుని అభిషక్తుల మాటలు నీ హృదయంలో భద్రం చేసుకుంటున్నావు. కాబట్టి నువ్వు ఏమాత్రము కృంగిపోకూడదు. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేతగానే వాడవుతావు.